హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను పికిల్స్ అండ్ మసాలాస్. ఈరోజు మన వీడియో వచ్చేసి పుదీనా చట్నీ అండి. పుదీనా అనేది హెల్త్కి చాలా మంచిది. ఈ ఆకు తరచూ తీసుకున్నట్టయితే డైజెషన్ బాగా జరుగుతుంది, అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అంటండి. జలుబు దగ్గు నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది అనమాట. ఈరోజు మనమైతే ఈ పుదీనా ఆకుతో మంచిగా చట్నీ అయితే చేసుకున్నామండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఒక 20 చిన్న సైజు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి వేసానండి, ఘాట్లు పెట్టి వేసాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసేసి కొద్దిగా వేయగాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఒక గుప్పుడు పుదీనాకు కట్ చేసండి చక్కగా శుభ్రంగా కడిగి ఈ విధంగా వేయాలన్నమాట. ఎక్కడ ఇసుక అనేది ఉండకూడదు. 4-5 సార్లు కడిగి వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చినట్టయితే చూసారుగా ఈ విధంగా మగ్గిపోయిందండి. మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక 4 టమాటోస్ శుభ్రంగా కడిగి కట్ చేసి అదే ప్యాన్లో వేసానండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గనిచ్చి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేశానండి. చింతపండు అనేది వేసినట్టయితే పులుపు బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ 1 స్పూన్ బెల్లం పౌడర్ వేసాను. ఇది బెల్లం పౌడర్ వేయడం వల్ల పచ్చడి అయితే కమ్మగా ఉంటుందండి. దీనిలో కొద్దిగా చిన్న సైజు కట్ట కొత్తిమీర యాడ్ చేశాను. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసి ఇంకా చల్లారనిచ్చేయడమేనండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 వెల్లుల్లి రేకలు తీసుకున్నాను. దాంట్లో చల్లారిన పుదీనా, పచ్చిమిర్చి, అదేవిధంగా టమాటో పేస్టు వేసానండి. ఈ పుదీనా చట్నీ కరెక్ట్ కొలతలతో వేసానండి. ఇక్కడ 1 స్పూన్ మీద కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నానండి. కచ్చా పచ్చా చేసి పక్కన పెట్టాను. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసాను. 1 స్పూను మినపప్పు, శనగపప్పు వేసానండి. అది కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి ఈ విధంగా పోపు వేగనిచ్చేయాలండి. దోరగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పుదీనా చట్నీని యాడ్ చేసేసి కొద్దిగా పసుపు వేసానండి. ఇదంతా కూడా ఒకసారి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఇదంతా కలిపేసి ఆరనివ్వడమేనండి. చట్నీ అయితే చాలా బాగుంటుంది. టిఫిన్స్, రైస్లోకి, వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోయింది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.